హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనీ చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. నేను చేసే విధానం బిర్యానీ చేస్తే చెయ్యరాని వాళ్ళు కూడా చేస్తారు. సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే. అన్నీ వెరైటీ అదోటి ఇదోటి మసాలాలు వేయకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోటే, ఫుడ్ కలర్ లేకుండా, ఇది పసుపు వాటర్ కొన్ని ఇట్లా మీదకి వెళ్ళి చల్లితే ఫుడ్ కలర్ టైప్గా వస్తుంది. రైస్ సూపర్ టేస్ట్ ఉంటుంది. కేజీ మటన్కు కేజీ బాస్మతి రైస్ తీసుకొని బిర్యానీ చేసిన సింపుల్గా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వావ్, కలర్ఫుల్గా ఉంది. బిర్యానీకి కాంబినేషన్ మటన్ గ్రేవీ కర్రీ. ఖాళీ బిర్యానీ తినకుండా గ్రేవీ కర్రీతో సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే రైతాతో సూపర్, ఇంకా కాంబినేషన్ ఎక్కువ. ఎలా ఉంది ప్లేటు? సింపుల్గా లేదు? మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇట్లా. మటన్ బిర్యానీ, మటన్ గ్రేవీ కర్రీ, రైతా చూడండి, సూపర్ టేస్ట్ ఉన్నది. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ అండి అందరికీ. మధ్యాహ్నం లంచ్లో బిర్యానీ మటన్ తెచ్చిన బిర్యానీ, సాయంత్రం బిర్యానీ చేస్తా అని చెప్పిన కదా. అయితే ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది చేస్తున్నా. మటన్ 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఇట్లా కడగాలి. కడిగి ఒక డబ్బాలో వేసుకోవాలి. పీసేసుకున్న ఏదన్నా బ్యాక్టీరియాస్ ఉన్నా పోతాయి. మటన్ కేజీన్నర మటను అయితే కేజీ చేస్తున్నా. 1/2 కేజీ వేరే కర్రీ వండాలి. ఇట్లా బొక్క అన్నీ ఇట్లా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ బిర్యానీకి తీసుకున్నా. ఇది కర్రీ వండుతా వేరే, ఇది బిర్యానీ చేస్తా. కర్రీ ఎందుకు వండుతానంటే మా ఆయనకు బిర్యానీ చేస్తే ఏదైనా కర్రీ ఉండాలి. ఒకటి ఖాళీగా రైతాతో తినడైనా, అందుకనే వేరే సపరేట్. బిర్యానీ చేసే మటన్ కుక్కర్లో వేసుకోవాలి. ఈవినింగ్ తొందరగా చేసి పెడితే కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ అప్పుడప్పుడు చేసుకుంటే టేస్ట్ ఉండదు. అందుకనే సాయంత్రమే చేస్తున్నా. ఇది చేయాలంటే గంటన్నర టైం పడుతుంది. అందుకే డిన్నర్ చేసే ముందు చేస్తే అంత వేడి టేస్ట్ ఉండదు. పసుపు, కారం 2 చెంచాలన్నర కారం, ధనియాల పొడి చెంచాడు, గరం మసాలా సగం చెంచాడు, సాల్ట్ 2 చెంచాలు, ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ ఒక 2 పావులు వేయాలి. చూడండి, ఆనియన్ వేంపి పెట్టిన ఫస్ట్. ఆ తర్వాత 4 చెంచాలంతా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా లేదు, ఏ మసాలా లేకుండా మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. స్టవ్ అంట పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్లకు ఉడికించుకోవాలి. లేత కూర అయితే 3 విజిల్లకు, కొంచెం ముదురు కూర అయితే 5 విజిల్లకు. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని విజిల్ రానిచ్చుకోవాలి. బిర్యానీ చేయడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి, మందపాటి గిన్నె వేడైన తర్వాత ఆనియన్ వేపుకున్న ఆయిల్ కొంచెం తక్కువ పడింది, ఒక పావుడు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఒకటి పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి. ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేరే స్టవ్ మీద ఎసరు పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయినాయి చూడండి. చిటికెడు పసుపు, ఆ తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ ఉడికినాక వెంబటి తీయద్దు, ఒక 5-10 నిమిషాల తర్వాత ఏరు తీసి తీయాలి మూత. చూడండి, మటన్ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దాంట్లో ఫ్రైలో వేసుకుందాం. ఆనియన్ ఫ్రైలో మటన్ కూర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం గ్రేవీ ఉండాలి, మొత్తం వాటర్ ఇంకకూడదు, కొంచెం గ్రేవీ అయిపోయి ఉండే వరకు. ఎసరులో లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర, అనాస పువ్వు, ఆకు, రైస్కి తగ్గ సాల్ట్ 2 చెంచాలు. కర్రీ చూద్దాం. చూడండి, వాటర్ గుంజుతున్నాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
ఎసరు వస్తుంది. కడిగి పెట్టుకున్న బియ్యం వాటర్ వంపుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత 80% ఉడికించుకోవాలి. కర్రీ చూద్దాము. చూడండి గ్రేవీ ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి గ్రేవీ. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి రైస్ అయితే 80% ఉడికింది. ఇట్లా అన్నప్పుడు విరగాలి రైస్. ఇప్పుడైతే జాలి బుట్టలో కొంపుకోవాలి. రైస్ వాటర్ అంతా కిందికి వచ్చినాక ఇప్పుడు మూత తీసుకొని కొంచెం కొంచెం రైస్ తీసుకుంటూ ఇందులో వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి, అక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఫుడ్ కలర్ బదులు పసుపులో కొంచెం వాటర్ పోసి, ఫుడ్ కలర్ వాడాం మేము. స్టవ్ అంటు పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీడియం పెట్టుకోవాలి. ఒక మూత పెట్టి రైస్ వంపిన వాటర్ పెట్టి 20 నిమిషాల పాటు దమ్ముకేసుకోవాలి. దమ్ బిర్యానీ అయిపోతుంది అప్పటికి. 20 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వడ్డించుకుంటే సూపర్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి 20 నిమిషాలు అయింది. ఇట్లా కొన్ని వాటర్ పోసి మళ్ళీ చూపిస్తున్నా. కొన్ని వాటర్ పోసి చూడండి ఇట్లా వాటర్ జారుతున్నో కానట్టు, జారకుంటే అయినట్టు స్టవ్ బంద్ చేస్తున్నా అయింది. బిర్యానీ లాస్ట్ వరకు మనకు కుక్ అయిందా లేదా అని తెలియడానికైతే నేను చెప్పిన ఈ టిప్ ఎలా ఉంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకైతే ఈ టిప్ నాకు చాలా యూజ్ అవుతుంది. వాటర్ జారుతనేమో కానట్టు, వాటర్ ఇట్లా మనం జల్లినప్పుడు పీల్చుకుంటుంది చూడు గిన్నె, అప్పుడు అయినట్టు. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. కానీ బిర్యానీ మాత్రం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి వడ్డించుకోండి. బిర్యానీలోకి మటన్ కూర వండుతున్నా. మటన్ గ్రేవీ కర్రీ కోసం 4 పావుల ఆయిల్ వేసుకోవాలి. అరకిలో కూర వండుతున్నా. ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల్లోపు 2 సార్లు కలుపుకోవాలి. చూడండి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం ఇంకింది. తగినంత సాల్ట్, 2 చెంచాల కారం. మేము కారం తక్కువనే తింటాం. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకొక చెంచాడు. మేమైతే తక్కువనే తింటాం. ఇందాక బిర్యానీ కోసం మటన్ ఉడకబెట్టినాం కదా, ఆ కుక్కర్లో కొన్ని వాటర్ పోసి మటన్లో వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయింది. మటన్ చూద్దాం. చూడండి మటన్ గ్రేవీ కూడా రెడీ అయింది. మటన్ గ్రేవీ ఇలా ఉంటే చాలు. స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇక రైతా కోసం ఫస్ట్ పెరుగు తీసుకోవాలి. 20 రూపాయల ప్యాకెట్ పెరుగు. మీ ఇంట్లో తోడు వేసుకున్న పెరుగు ఉంటే కూడా అది తీసుకోవచ్చు. పెరుగు తీసుకొని ఇలా విస్కర్తో
అనుకోవాలి ఇట్లా. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ విస్కర్తో కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా చిక్కగా కలుపుకోవాలి, పాల లెక్క, చిక్కడి పాల లెక్క. ఆ తర్వాత సాల్ట్ సరిపడా, ఆ తర్వాత చిన్న కట్ చేసిన ఆనియన్, క్యారెట్, ఆ తర్వాత చిన్న కట్ చేసిన కొత్తిమీర, పుదీనా. చూడండి ఉప్పు ఇవన్నీ వేసినాం కదా ఐటమ్స్, అవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఉండాలి రైతా. నేను చేసే రైతా అయితే ఇట్లా ఉంటుంది, నేను చేసే విధానం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.